స్కూల్లో పిల్లలకి అందరికీ ఒక్కొక్క థీమ్ ఇచ్చి వాళ్ళకి అంటే వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసాం. ఆ చేసిన క్రమంలోనే నేను ఈ ప్రోగ్రామ్కి అంతా ప్లాన్ చేస్తున్నా, కలెక్టర్ గారిని పిలుద్దాం ఇవన్నీ చేస్తున్న క్రమంలోనే ఒక స్కూల్కి వెళ్తే ఒక గ్రూప్ ఆ డాన్స్ ప్రోగ్రాంలో ఉన్న అమ్మాయి పెళ్ళి అన్నారు. నేను షాక్ అయిపోయాను. అంటే 5వ క్లాస్ అమ్మాయికి పెళ్ళేంటి అని. ఎందుకంటే ఇక్కడ స్లమ్స్లో చూసింది ఏంటంటే లేట్ మ్యారేజెస్ 19, 20, 25. అయితే ఇక్కడ చూస్తే అసలు స్కూల్లోనే అప్పుడు గమనించాను. తాళి కట్టుకుని మెట్టలు పెట్టుకుని, అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ 130 కిలోమీటర్స్, ఇంత తేడా ఏంటి? అది కూడా వరంగల్ ఈజ్ అన్ అకాడమిక్ హబ్. యూనివర్సిటీ ఉంది, మెడికల్ కాలేజ్ ఉంది, ఎన్ఐటి ఉంది, ఎన్ని రకాలుగా ఉండగా పిల్లలు ఇంత చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు ఏంటి? ఏంటి అక్కడ రీజన్ ఏం చూసారు మరి? అది ఒకటండి, ఇది సాంప్రదాయం అని కొన్ని కులాల్లో, తర్వాత ఆడపిల్ల మీద ఉన్న వివక్ష. మనకి మొదటి నుంచి కూడా మిషనరీస్ ఇవన్నీ కూడా బ్రిటిష్ టైం నుంచి ఎక్కువగా ఆంధ్రాలో పెట్టాయి. ఇక్కడ తెలంగాణలో నిజాం సర్కార్ ఉండడం వలన చాలా తక్కువ ఉమెన్కి రిలేటెడ్ స్కూల్స్ కాలేజెస్ వచ్చాయి. మనకి స్వాతంత్రం వచ్చాకనే ఇక్కడ మాడపాటి హనుమంతరావు గారి స్కూల్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ రావడం ఆలియా స్కూల్ కానీ ఇవన్నీ రావడం మనకి ఇమాజిన్ చేయండి. ఆ స్వాతంత్రం వచ్చిన టైం నుంచే వచ్చాయి. అంతకుముందు ఇక్కడ చదువులేదు. దాంతో చాలా వెనుకబాటుతనం, ముఖ్యంగా మహిళలకి వెనుకబాటుతనం చాలా ఎక్కువ. ఇప్పటికీ కూడా మా పిల్లలు ఎవరైతే కాలేజీలకు వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ జనరేషన్ కాలేజ్ గోయర్స్. అంటే వాళ్ళు వాళ్ళ తల్లులు ఎప్పుడు చదువుకోలేదు. అలాంటి పరిస్థితి ఇంకా ఉంది. ఆ క్రమంలో నేను అది ఏంటి వీళ్ళకి కారణాలు అర్థం చేసుకుని దాని మీద పనిచేయడం మొదలుపెట్టాం. ఆ పాప పెళ్ళి ఫస్ట్ ఆపాం. అది కలెక్టర్ గారి హెల్ప్ తోటి. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు అని ఐఏఎస్, ఆయన కలెక్టర్గా ఉండేవారు. ఆయన హెల్ప్ తోటి అమ్మ ఆపేద్దాము అన్నారు. సో అది ఆపాక ఆయన ఏం చేశారు, రోజు చాలా కాల్స్ వచ్చేసేవి, ఇక్కడ పెళ్ళవుతోంది, అక్కడ పెళ్ళవుతోంది అని. అప్పుడు ఆయనకు చెప్తే ఆయన ఏం చేశారు, తన ల్యాండ్లైన్ నెంబరే ఇచ్చేసి ఎవరు పెళ్ళున్నా ఇక్కడ ఇన్ఫామ్ చేయండి, నా ఆఫీస్ 24/7 ఓపెన్ ఉంటుంది అని. సో అలాగా మేము ఒక 3 నెలల్లో 40 పెళ్ళిళ్ళు ఆపాం. ఇప్పుడు అన్నారు, ఇంకా ఏంటమ్మా ఇది ఇలా ఉందని మాకు తెలీదు, మీరు ఫస్ట్ దాని మీద ఒక సర్వే చేయండి, అసలు ఎన్ని పెళ్ళిళ్ళు రిపోర్ట్ అయ్యాయి అంటే 1500 పెళ్ళిళ్ళు పర్ ఇయర్ రిపోర్ట్ అవుతున్నాయి వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో అనేది తెలిసింది.